క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం క్రీస్తు బెత్లెహేములోని పశువుల పాకలో జన్మించాడని, ఆ సత్యాన్ని విశ్వసించిన వారందరి హృదయాలలో జన్మించాడని క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా ఆచరించుకున్న క్రైస్తవులు విశ్వసిస్తూ వచ్చారు. క్రీస్తు ఎవరి హృదయాలలో జన్మించాడో ఆ క్రీస్తు యొక్క గుణగణాలు వారి బ్రతుకులో ఎదగడం, వర్ధిల్లడం, అది చుట్టూ ఉన్నవారు గమనించడమే నిజమైన క్రీస్తు పుట్టుకకు, క్రీస్తును తమ హృదయలో జన్మించుకున్న క్రైస్తవ విశ్వాసకి సాక్ష్యంగా ఉన్నాయి. ఈ దినపు లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు ఎవరి జీవితంలో జీవిస్తారో వారి బ్రతుకు ఎలా చిగురు వేస్తుందో జ్ఞాపకం చేశారు. క్రిస్మస్ నాడు క్రీస్తు మన బ్రతుకులో జన్మిస్తే ఆయన ఎలా ఎదుగుతున్నాడు? చారిత్రాత్మకంగా 2000 సంవత్సరాల క్రితం పుట్టి ఈ లోకంలో సంచరించిన క్రీస్తు యేసుని జన్మదినాన్ని వేడుకగా చేసుకున్న సంఘం ఇప్పుడు మరలా ఆయన జన్మించాడు అని చెప్పలేడు, కానీ ఆయన జన్మ తమ బ్రతుకులో జరిగిందని పండగ చేసుకుంటున్నారు. మరి ఆయన మనలో ఎలా ఎదుగుతున్నాడు? పుట్టిన బిడ్డ ఎదగాలి కదా. మనం కూడా పుట్టాం, వయసు వచ్చింది, ఎదుగుతున్నాం. చాలా మంది చెప్తారు మనం చూసి, తాడి చెట్టుకి వయసు వచ్చింది, వీడికి వయసు వచ్చింది అంటారు. కనీసం తాడి చెట్టుకు వయసు వచ్చినా అది చేయాల్సిన పనులు చేస్తుంది. మనకు వయసు వచ్చినా చేయగలిగిన పనులు మనం చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. చెట్టుకి వయసు వస్తే అది ఇవ్వాల్సిన పని చేస్తుంది, కానీ మనిషికి వయసు వచ్చినప్పుడు మనిషి వయసుతో పాటు తన జీవితంలో పెంచుకోవాల్సిన గుణగణాలు కొన్ని ఉన్నాయి. అవి పెరుగుతున్నాయా? అనాదిగా క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవులు ఏ రోజు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజు ఉన్న జీవితం తప్పితే విశ్వాసంలో అభివృద్ధి చెందే జీవితాలు ఏమీ కనిపించవు. అందుకే మాట్లాడితే మేము ఫలానా రోజున బాప్తిసం పొందామని చెప్తారు. ఇవాళ బాప్తిసం ప్రకారం బతుకుతున్నావా అంటే నోరు వెల్లకలు పెడతారు. అనగా క్రీస్తులో జన్మించిన దినమే నీవు బాప్తిస్మం పొందిన దినం. ఆ రోజు నుంచి ఎదగకుండా అలాగే ఉండిపోయావా? ఎదుగుదల లేని బిడ్డ మన ఇంట్లో పుడితే ఎంత వేదనగా ఉంటుందో తల్లిదండ్రులకు తెలుసా మీకు? చాలా మంది చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం, పిల్లలకు ఎదుగుదల లేని బిడ్డలు పుడతారు. కొన్నిసార్లు ఫిజికల్లీ, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంట వాళ్ళని. అటువంటి వాళ్ళు జన్మించినప్పుడు ఆ పేరెంట్స్కి ఎంత బాధ ఉందో, క్రైస్తవ విశ్వాసంలోనికి బాప్తిసం పొందిన క్రైస్తవుడు ఇంకా ఆ రోజు ఉన్నట్లే ఇవాళ కూడా ఉంటే అదే వేదన మనల్ని సృష్టించి ఈ విశ్వాసాన్ని వెలిగించిన దేవునికి కూడా కలుగుతుంది అని మరొక మారు నేను సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్మెచ్యూర్డ్ క్రిస్టియన్ ఫెయిత్, విశ్వాసములో ఎదగని విశ్వాసులు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న విశ్వాసులు. మరి క్రైస్తవ్యం ఏమి నేర్పించింది అంటే క్వశ్చన్ మార్క్ మొహాలు. ఈవేళ యెషయి మొత్తు నుంచి చిగురు పుట్టును అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మోడు వారిన జీవితాలలో క్రీస్తు జన్మించినప్పుడు
ఏ సంతోషాన్ని ఒకప్పుడు నువ్వు సంపాదించుకున్నావో, అప్పుడు దాకా ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, ఆశ లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, అయ్యో నా బ్రతుకు అధోగతి పాలవుతుంది అని మూడు వారిన తనంలో నీవు క్రీస్తును విశ్వసించిన రోజు, అదే క్రిస్మస్ రోజు. లోకంలో ఉన్న విషయాలన్నీ వెల్ ఎక్స్పీరియన్స్డ్, కానీ క్రైస్తవ విశ్వాసంలో తొలిసారి నువ్వు జన్మించిన రోజు. లోకపు తీవ్రతను, లోకపు పోకడను విడిచిపెట్టి దైవికమైన పోకడ నువ్వు స్వీకరించిన రోజున ఎలా ఉన్నావో ఈరోజు అలాగే ఉన్నావా? లోకంలో ఎదిగాం, మరి విశ్వాసంలో ఎదిగామా? ఇవాళ చాలా మంది ఇతర వ్యవహారాల్లో బాగా ఎదిగారు, కానీ వాక్యపు మెచ్యూరిటీలో మాత్రం ఏమాత్రం ఎదగల. ఇవాళ క్రైస్తవులు ఈ క్రిస్మస్ తరువాతి ఆదివారం ఆలోచన చేద్దాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారము ఆయన మీద మోపబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇది వచనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడుకు దేవుడు, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఆ యెషయి మొద్దులోంచి చిగురు పుట్టిన ఆ శిశువును గురించి చెప్పిన ప్రవచనం ఇది. ఖచ్చితంగా ఆ శిశువు ఎదిగాడు. మనం కూడా లోకాసు వార్తలను చదువుకుంటాం. బాలుడని యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయను వర్ధిల్లుచుండెను. ఓ క్రైస్తవ, ఏ రోజు నీవు క్రైస్తవ విశ్వాస జీవితం ప్రారంభించావో ఆ రోజు నుంచి ఏమైనా ఎదిగి ఫలించావా? అక్కడే ఉన్నావా? ఎదిగి ఫలించిన వాడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడండి? ఎంతసేపటికి ఆ పాత బాప్తిసం డేట్ చెప్పుకుంటూ నేను రక్షించబడ్డానని డ్రమ్ములు కొట్టుకుంటూ తిరుగుతున్నావు, కానీ ఆ రక్షణలో ఏమైనా ఎదిగినట్టుగా సాక్ష్యం ఉందా? ఇవాళ వాక్యం అడుగుతుంది. నువ్వు క్రైస్తవుడుగా జన్మించి ఉంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన సంగతి చెప్పొద్దు, క్రీస్తు విశ్వాసంలో నీవు జన్మించి ఉంటే ఏమైనా ఎదిగి ఫలించిన గుణాలు ఉన్నాయా? అవి ఎక్కడ కనపడతాయి? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ఎదిగేది. ఎదిగే కొద్దీ ఒదిగేది క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో మనమైతే ఎదుగుదల లేని క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. పేరుకు అందరూ క్రైస్తవులే, కానీ ఎదుగుదల కనిపించట్లా. ఎలా ఉంటుంది ఈ ఎదుగుదల అంటే, క్రీస్తు జన్మించిన వైనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. దయాప్రాప్తురాల నీకు శుభము, పరిశుద్ధాత్మ నిన్ను ఎంచుకున్నది అన్నాడు. యేసు ప్రభు వారి జన్మలో ఉన్న విశేషం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నిక చేయబడడం. అసలు ఏమిటి ఈ పరిశుద్ధాత్మ? ఇవాళ క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్మ గురించి విచ్చలివిడి ఆలోచనలు ఉన్నాయి. సక్రమంగా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ అనే పదాన్ని తమ ఇష్టానుసారంగా క్రైస్తవ సంఘాల్లో వాడేస్తున్నారు. చాలాసార్లు మనకు తెలుసు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు క్లియర్గా చెప్తాడు. పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చి కొత్తగా చేసే పనులేమి లేవు.
కేవలం నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో వాటిని జ్ఞాపకం చేస్తుంది, వాటిని ఆచరించమని ప్రోత్సహిస్తుంది. అంతగా తప్పితే పరిశుద్ధాత్మకి యేసు ప్రభువు వారు ఇచ్చిన డెఫినేషన్ ఏం లేదు. అయితే అనాదిగా ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది పొందుకున్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించిన మరియా ఎలా జీవించింది, పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ జన్మించిన క్రీస్తు ఎలా జీవించారు, అనగా పరిశుద్ధాత్మను మనకు అందించిన తరువాత ఆ పరిశుద్ధాత్మతో మనమేం చేస్తున్నాం. ఇవాళ పరిశుద్ధాత్మ పేరు అడ్డం పెట్టుకొని గారడీలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. పరిశుద్ధాత్మను తమ ఇచ్చా మేరకు వాడుకునే వాళ్ళు, ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇవాళ అర్థం చేసుకుందాం. ఆత్మ వచ్చినప్పుడు, పవిత్రాత్మ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అసలు పవిత్రాత్మ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నామంటే మనలో జీవాత్మ ఉంది. దేవుడు ప్రతి మనిషికి కూడా జీవించే ఆత్మనిచ్చాడు. ఈ జీవించే ఆత్మ తన దేహంతో జీవిస్తూ ఈ దేహ అవసరతలు మరింత రెట్టింపు చేసుకోవడానికి తన ఆత్మను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనం అందరం కూడా మన చుట్టూ ఉన్న కరోనాను తప్పించుకోవాలి అంటే ఇమ్యూనిటీ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మామూలుగా ఆహారం తీసుకుంటున్నాం కానీ చాలదు. కరోనా యొక్క శక్తి ముందు మనకు దేహపు శక్తి తట్టుకోవాలంటే రెగ్యులర్ ఫుడ్ చాలదు. ఇప్పటిదాకా మనం ఆహారానికి అలవాటు పడి మనం తింటున్న రుచుల తిండి చాలదు. దానికి కొంత ప్రత్యేకమైన తిండి తినాలి. అది రుచి లేకపోయినా తినాలి. అది ఇమ్యూనిటీ ఇస్తుంది, పోషక శక్తిని, విలువలు ఇస్తుంది. మామూలు ఆహారానికి పౌష్టికమైన ఆహారాన్ని చేకూరిస్తే కరోనాను ఎదుర్కొనే శక్తి వస్తుంది. మామూలు ఆహారానికి ఇంకా అననుకూలమైన ఆహారం తింటే స్టమక్ డిజార్డర్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, దేహం బలహీనపడుతుంది. ఇది ఎంత నిజమో మన ఆత్మకు కూడా దురాత్మను స్నేహం చేస్తే అంత దుర్మార్గపు బ్రతుకు మనకు వస్తుంది. పవిత్రాత్మకు స్నేహాన్ని ఇస్తే పరిశుద్ధమైన జీవితం వస్తుంది. ఆకలికి ఇమ్యూనిటీని ఇచ్చే ఆహార పదార్థాలు ఎలా ఇస్తున్నామో మన ఆత్మకు, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ, దుశ్శక్తినిచ్చేది దురాత్మ. సో కాబట్టి జీవాత్మ ఈ రెండు ఆత్మల మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి సౌలు రాజు జీవితం మనకు తెలుసు. అతడు పవిత్రమైన పనిని లగ్నంగా పెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి అతడు దురాత్మను సంపాదించుకున్నాడు. ఆ దురాత్మను పోగొట్టడానికి దావీదు అప్పుడప్పుడు వచ్చి దైవ సంకీర్తన అందిస్తూ ఉన్నప్పుడు దురాత్మ పారిపోయి పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ ఆగిపోయినప్పుడు దురాత్మ అతన్ని లొంగ తీసుకుంటూ ఉంది. అనగా సౌలు జీవితంలో ఉన్న జీవాత్మ తన స్వకీయమైన ఆశలకు ఎడవబడినప్పుడు దురాత్మతోనూ, సత్పరిపాలన గురించి ఆలోచన చేసినప్పుడు పవిత్రమైన ఆత్మతోనూ జీవించినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేసింది. అలాగే ఈ దినపు లేఖన భాగాలు కూడా అదే విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పవిత్రాత్మతో ఒక వ్యక్తి జన్మించడం,
ఆ పవిత్రాత్మతో ఒక వ్యక్తి ఎదగడం, ఆ ఎదుగుతున్న వ్యక్తిలో ఉండే గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటే, ఈ పవిత్రాత్మ అనే గుణాలు ఎవరిలైతే ఉంటాయో వారి జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. యెహోవా ఆత్మ చేత జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదకు వచ్చును. అంటే యెషయా మొద్దు నుంచి చిగురుగా పుట్టింది అని ఏదైతే చెప్పుకున్నామో, అదే యెషయా గ్రంథములో మన కొరకు ఆ బాలుడైన ఈ శిశువు జన్మించినప్పుడు, అతడు ఎదిగి ఫలిస్తూ ఉన్నప్పుడు అతనిలోని జీవాత్మకు యెహోవా ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ తోడైనప్పుడు అతడు ఎలా జీవించాడు అంటే, జ్ఞాన వివేకం కలిగిందట, ఆలోచన బలము కలిగిందట, తెలివి భయభక్తులు ఉన్నాయట. ఇప్పుడు ఆలోచిద్దాం. క్రైస్తవ ఆత్మ నాలో ఉంది అని జీవిస్తూ ఉన్న క్రైస్తవులు ఈ క్రీస్తు ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఇది మన జీవితంలో ఎటువంటి ఎదుగుదలను ఇస్తూ ఉంది? ఎదుగుదల ముఖ్యం కదా. ఎదిగితేనే కదా మొక్క కనపడేది. మనకు విత్తనాన్ని నాటాం, అది మొక్క ఎదగాలి కదా. వాక్యం అనే విత్తనాన్ని మన బ్రతుకులో నాటాం, అది ఎదిగిందా? ఎదగకపోతే ఆ నేలంతా వేస్ట్ అయిపోతుంది. క్రీస్తు అనే వాక్యపు విత్తనాన్ని మన బ్రతుకుల్లో విత్తాం, అది ఎంతవరకు ఎదిగింది? ఎదిగితే ఖచ్చితంగా కనిపిస్తుంది. విత్తనం నాటినప్పుడు భూమిలో కప్పేస్తాం దాన్ని, కానీ భూమి పొరలను చీల్చుకొని విత్తనం మొక్కగా మారి ఎదిగి ఫలిస్తూ ఉంటే ఆహా ఇది ఫలించింది అంటాం. లేదా అది డెడ్ సీడ్తో సమానం. సో ఇవాళ మన క్రైస్తవ విశ్వాసపు వాక్యం ఏదైతే మన బ్రతుకులో నాటబడిందో అది ఎదిగి ఫలిస్తుందా? నీ క్రైస్తవ్యములో నువ్వు ఎంత ఎదిగి ఫలించావు? ఇవాళ ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఎవరైతే ఈ క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారో వారి జీవితంలో జ్ఞాన వివేచన కలిగి ఉంటారు. ముందు వివేకం వస్తుంది, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అజ్ఞానం వాళ్ళతో జర్నీ చేయదు, అంధకారం వాళ్ళతో ట్రావెల్ చేయదు. వాళ్ళకి ఆలోచన బలము కలుగుతుందట, ధైర్యం బలం కలుగుతాయి, భయభక్తులు ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకుందాం, మనలో ఎంతమంది ఈ గుణాలతో క్రైస్తవులుగా ఎదుగుతున్నారు? తెలివితో, వివేకంతో, వివేచనతో, భక్తితో నువ్వు ఎదుగుతున్నావా? ఇంకా ఆ మొద్దు వలెనే ఆ పాత జీవితంలో ఎదుగుతున్నావా? క్రైస్తవ జీవితం స్వీకరించావంటే ఖచ్చితంగా నీలో ఎదుగుదల మార్పు కనపడాలి. అజ్ఞానానికి పునాది రాయిగా నువ్వు ఉండకూడదు. విజ్ఞానం ప్రతిరోజు నీలో కనిపించాలి. ఇవాళ ఏ స్థాయిలో క్రైస్తవుడు దిగజారిపోయాడంటే, పేరుకే క్రైస్తవ్యం, యేసుక్రీస్తు, ఏమాత్రం విజ్ఞత కనపడదు. నోరు తెరిస్తే అజ్ఞానం బయటపడుతుంటుంది, అహంకారం బయటపడుతుంటుంది, అవిద్య బయటపడుతుంటుంది. ఏమాత్రం వివేచన కనిపించదు, మూర్ఖత్వం కనిపిస్తూ ఉంది. ఇవాళ క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత ఎదిగావు? చెక్ యువర్ సెల్ఫ్. ఇంకా అజ్ఞానం, అహంకారం, అపార్థాలు నీలో ఎదుగుతూ ఉంటే నువ్వు క్రైస్తవ జీవితానికి ఇంకా ఎదుగు దశలో లేవని అర్థం. క్రీస్తు పుడుతూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం, కానీ నీ బ్రతుకులో జన్మించడంలా, ఎదగడంలా ఎదుగుదల కనిపించాలి, మెచ్యూరిటీ కనిపించాలి. మనం ఎదిగే కొద్దీ అజ్ఞానంతో పెరిగిపోతూ ఉన్నాం, అహంకారంతో పెరిగిపోతూ ఉన్నాం.
ఇవాళ క్రైస్తవ విశ్వాస జీవితం మనలో ఎంత పెరిగిందో ఎవరికి వారే చెక్ చేసుకుందాం. అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేశాడు. క్రైస్తవ జీవితంలో నువ్వు పెరగడానికి నీలో నుంచి ప్రస్ఫుటంగా కనబడతాయి ఇంటలెక్చువాలిటీ, ఓపెన్నెస్, ఇంటెలిజెన్స్, కాన్ఫిడెన్స్, హోప్. ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అసలు క్రైస్తవుల్లో? ఇవాళ ఈ నిరీక్షణ కనిపించటంలా. ఎంతసేపటికి అజ్ఞానపు మాటలు ఆలోచనలు తప్పితే విశ్వాసపు ఎదుగుదల కనిపించట్లా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. మరి ఏం కనిపించాలట? 5వ వచనంలో అతని నడుముకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. సో క్రైస్తవ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నవాడికి ఒక సింబల్ ఏమిటంటే వాడు ఎప్పుడు కూడా రైచియస్నెస్ లో ఎలా జీవించాలి అనే ట్రయల్స్ లో ఉంటాడు. నడుముకు నీతి, తుండ్లకు సత్యం. ఎందుకు అనేది ఇక్కడ జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎలా వీటిని గుర్తించగలడు అని జ్ఞాపకం చేశాడు. ఇందాక నేను ఆ కాంగ్రిగేషన్ నుంచి ఈ కాంగ్రిగేషన్కి వస్తూ ఉన్నప్పుడు అక్కడ మెట్లు దిగుతూ ఉంటే పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వెళ్ళిపోతా ఉంది. అయ్యో ఇప్పుడే ఎవరో పేషెంట్ వచ్చాడేమో, అంబులెన్స్ అని మేము కూడా గబగబా కిందకి దిగి వచ్చాం చూద్దామని. అంటే ఈ హాస్పిటల్ అంబులెన్స్ మన ఆ రోడ్డు కారణం దూరం వెళ్ళింది. రివర్స్ చేసుకొని సైరన్ వేసుకొని స్పీడ్గా వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగింది. ఈలోపు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వచ్చేసి ఒక 20 మంది స్టాఫ్ ఆ అంబులెన్స్ వస్తే దాని చుట్టూ పరిగెత్తడం, అందులో స్ట్రెచ్చర్ మీద తెచ్చే మనిషిని తీయడం, అవన్నీ తీసుకొని హడావుడిగా ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లారు. ఇవంతా రికార్డ్ చేస్తూ ఉంటే దిగిన మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా అయ్యో 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 అన్నారు. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఇది నిజం కాదు అని. ఎందుకంటే పైనుంచి దిగుతున్నప్పుడే చూశాను అంబులెన్స్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళి అలా రోడ్డు చివరికి వెళ్ళి స్పీడ్గా వచ్చింది. సంఘస్థులందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. నాకు అనిపించింది పరిగెత్తకండి, బహుశా అది డెమో లాగుంది అన్నా నేను. కాదు పాస్టర్ గారు పరిగెత్తారు. తీరా చూస్తే అది డెమో. అందులో పేషెంట్ లేడు దాంట్లో. ఎవరో ఒక స్టాఫే పడుకున్నాడు, గుంట కప్పుకొని తీసుకొని వచ్చారు. అంటే డెమో చూడంగానే చూసే వాళ్ళకి వినేవాళ్ళకి చాలా నిజంలాగా అనిపించింది. నాకు ఎందుకో ఆలోచన చేశా, 2 చూసా. ఒకటి అక్కడి నుంచి ఖాళీగా ఒక ½ సెకండ్ ముందు వెళ్ళిన వెహికల్ నేను చూశాను. స్టాఫ్ కొంతమంది చూస్తూ నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే పేషెంట్ వస్తే నవ్వరు కదా, ఎమర్జెన్సీ కేసు వస్తే నవ్వుతారు ఎవరన్నా? నవ్వరు. నవ్వే వాళ్ళని గమనించా. కొంచెం నాకు అనిపించింది, ఆహా నా బుర్ర పనిచేసింది బానే. విచక్షణ కావాలి మనకి ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం రాసింది, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. ఇవాళ మన కళ్ళ ముందు కనపడిన దానికి, మన చెవులతో విన్నదాన్ని పట్టుకొని జీవితాన్ని ఎంతో దుర్భరం చేసుకుంటున్నాం మనం. అన్ని నిజాలు కాదు, డెమోలు ఉంటాయి చాలా. అన్ని సత్యాలు కాదు. ఇవాళ మనం చూస్తుందంతా నిజం కాదు, మనం వింటుందంతా నిజం కాదు. మరి ఎలా అర్థం చేసుకోవాలండి? చూసేది నిజం కాదు, విన్నది నిజం కాదు అన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారట నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. వాళ్ళు జీవిస్తూ ఉన్న నీతి కావాలి,
రైచియస్నెస్. చాలాసార్లు మన కళ్ళతో చూసేది నిజాలు కాదు, చాలాసార్లు మన చెవులతో విన్నవి నిజాలు కాదు. మనం గ్రహించగలగాలి. గ్రహించాలంటే నీతి మనలో ఉండాలి, నీతి వాళ్ళలో ఉండాలి. కాబట్టి మన నీతిని బట్టి మనం ఎలా ఎదుగుతున్నామో గ్రహించటమే క్రైస్తవ జీవితం. గ్రహింపు అవసరమండి. చూసిన దాన్ని వినదాన్ని గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు ముఖ్యం. మన వాళ్ళట్లా వీళ్ళిట్లా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే మాటల మీద ఆధారపడి చాలాసార్లు వ్యర్థమైన జీవితాలు జీవిస్తూ ఉంటాం, అననుకూలమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అతని నీతిలో, అతని యథార్థతలో ఆయన చూస్తాడట. కాబట్టి దేవుడు, మనం అంటుంటాం కదా చాలా మందిని, దేవుడు ఏంటి వాళ్ళని పాడు పనులు చేస్తుంటే వాళ్ళని దీవిస్తున్నాడు అనుకుంటామట. దేవుడు నీలాగా నాగలాగా వాళ్ళు చేసే పనులు చూడ్డు, వాళ్ళ నీతిని చూస్తాడు. అందుకే బహుశా హిజ్కియా దేవుడు అడుగుతాడు, దేవా రాజుగా ఎలా బ్రతుకుతున్నారో అందరికీ తెలుసు, కానీ నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో అది నీకు నాకే తెలుసు అన్నాడు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఇక్కడ మనం జీవించే జీవితం చాలా మందికి ఒక రకంగా కనపడవచ్చు, ఇంకో రకంగా వినపడవచ్చు. అవి నిజాలు కాదు సుమా. కానీ నీలో ఉన్న యథార్థత నీకు నీ దేవునికే తెలుసు. దాన్ని బట్టి నువ్వు తీర్పు తెచ్చబడతావు. దాన్ని గుర్తించే స్థాయికి ఎదిగిన వాడే ఆత్మ కలిగిన క్రైస్తవుడు. పరిశుద్ధాత్మ మనకు కలిగింది అంటే ఈ వివేకాన్ని కలిగి ఉండటమే. విశ్వాసిగా ఉన్నాము అంటే విచక్షణ తెలిసిన ఉండటం, అది నిజమైన ఆత్మ కలిగిన క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని కళ్ళు మూసుకొని కింద పడిపోయేది కాదు ఆత్మ అంటే, గలిబిలి చేసేది కాదు ఆత్మ అంటే. ఇవాళ చాలా సంఘాల్లో ఆత్మ వచ్చిందంటే పూనకం వచ్చినట్లుగా ఊడి పడిపోయి గారడీ సంఘాలుగా మారిపోయినాయి. అది కాదు ఆత్మ అంటే. దేవుని ఆత్మ నీలో ఉన్నది అంటే విచక్షణ, వివేకము, బుద్ధి, తెలివి, జ్ఞానం నీ బ్రతుకులో దినదిన ప్రవర్తమానం అవటం, అది ఆత్మను కలిగి ఉంటాం అంటే. ఇవాళ క్రైస్తవ సంఘాలు ఆలోచించాలి, ఎటువంటి ఆత్మ కలిగి ఇవాళ క్రైస్తవ సంఘాలు జీవిస్తున్నాయి. బుద్ధి, విజ్ఞానం, విచక్షణ, వివేకం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేది నిజమైన ఆత్మ. ఆ ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడంటే నీతి అనే వస్త్రాన్ని నడికట్టుగా కట్టుకుంటాడు. అతని తుండ్లు సత్యంతో ఉంటాయి. అతడు దేన్నైనా గుర్తించగలడు. అతని విచక్షణ దేవుని యొక్క ప్రణాళికను గుర్తించగలదు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం తన భవిష్యత్తును కూడా చూడగలడు. ఇవాళ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందనే మాట సత్యం అండి. బుద్ధి, విజ్ఞాన, విచక్షణ కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితం క్షేమంగా, సమాధానంగా ఉంటుంది. అజ్ఞానంతో నువ్వు బ్రతికితే నీ జీవితం అంధకారం అయిపోతుంది. ఇవాళ క్రైస్తవులు అది ఆలోచించట్లా. ఎవరికి వాళ్ళు మేము తెలియగలవాళ్ళం అనుకుంటున్నారు. విచక్షణ లేని జీవితం జీవిస్తున్నారు. అసమాధానంతో అంధకారంలోకి ఈడవబడుతూ ఉన్నారు. ఆత్మ కలిగిన క్రైస్తవులు అంటే విచక్షణ కలిగి జీవించేవాళ్ళు. ఆ విచక్షణ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క ప్రణాళిక నీ బ్రతుకులో ఎటువంటి సమాధానం ఇవ్వగలదో, శాంతిని ఇవ్వగలదో అది ఆచరించకుండానే ఊహించగలదు. నీ సమాధానము దాసునికిప్పుడు నాథా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథా దేవా. ఇవాళ సువార్త పాటలు మనం చదువుకున్నాం. కడు వృద్ధుడైన సుమయ్యను యెరూషలేము దేవాలయంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. కడు వృద్ధుడు, ఇంకా చెప్పాలంటే కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నవాడు. ప్రజలందరూ కూడా
ఆయన వృద్ధాప్యాన్ని చూసి ఏ క్షణమైనా ఏ నిమిషమైనా చనిపోవచ్చేమో అన్నంత వృద్ధాప్యానికి వచ్చి ఆలయంలో బ్రతుకుతున్నాడు ఆయన. ఆయనకు ఒక వాగ్దానం ఉందట. ఏమిటి ఆ వాగ్దానం? ఆ వాగ్దానం ఏమిటి అంటే వాక్యంలో 26వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం, ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతనికి పరిశుద్ధాత్మ బయలుపరిచిందట. పరిశుద్ధాత్మ బయలుపరిస్తే మనిషి ఎలా ఉంటాడు? కడు వృత్తుడైన. ఇవాళ సంఘాల్లో మనం చూస్తున్నట్లుగా ఆత్మ వచ్చిన వాళ్ళు చేసే గలిబిలి ఆయన దగ్గర లేదు, గజిబిజి ఆయన దగ్గర లేదు, దొరలటాలు లేవు, ఏమి లేవు ఆయన దగ్గర, గలగల మాట్లాడటం లేవు, ఏమి లేవు ఆయన దగ్గర. పరిశుద్ధాత్మ నింపుకొని ఉన్నాడు ఆయన. ఇవాళ పరిశుద్ధాత్మ నిండింది అని ఎంత గలిబిలి చేస్తున్నారో క్రైస్తవ సంఘాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అవన్నీ దురాత్మ సంఘాలు, దురాత్మ పనులు అవన్నీ. మనం వాటి జోలికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ వస్తే ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని జీవితాలు ఉన్నాయి. ఇందాక సౌలుని జ్ఞాపకం చేసుకున్నాం. దురాత్మ వస్తే ఎలా ప్రకటించాడో, పక్కవాడిని హాని చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, గలిబిలి చేస్తాడు. మన చుట్టూ ఉన్న వారిని ఎక్కడా సఖ్యంగా ఉండేరు దురాత్మ ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఎలా ఉన్నాడో ఈ సిమియోను ద్వారా జ్ఞాపకం చేశాడు. అతడు ఆత్మపూర్ణుడై, అతడు పరిశుద్ధాత్మ వల్ల గైడ్ చేయబడినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తూ ఉన్నవాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మతో జీవిస్తున్న సిమియోను జీవితంలో అసలు పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏముంటే పరిశుద్ధాత్మ వస్తుంది? ఇవాళ క్రైస్తవ సంఘాల్లో మైకుల్లో పిలిస్తే పరిశుద్ధాత్మ వచ్చుద్దా? అభిషేకాలు ఇసిరివేస్తే పరిశుద్ధాత్మ వచ్చుద్దా? కర్చీఫ్ లూపితే పరిశుద్ధాత్మ వచ్చుద్దా? ఏమిటి గారడీ పనులన్నీ వాళ్ళ క్రైస్తవ సంఘంలో? పరిశుద్ధాత్మ నీ బ్రతుకులో ఉండాలంటే నీ బ్రతుకులో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు లేని వాళ్ళు ఈ గారడీ పనులన్నీ చేస్తారు, వాటి కోసం పరిగెడతారు. పరిశుద్ధాత్మ ఉంటే మరియా ఎలా ఉందో మనకందరూ తెలుసు. పరిశుద్ధాత్మ కలిగిన వారు బైబిల్లో ఎలా ఉన్నారో అందరి జీవితాలు మనకు తెలుసు. ఇవాళ సిమియోనులో పరిశుద్ధాత్మ వచ్చిందట. పరిశుద్ధాత్మ రావడానికి అతనిలో ఉన్న యోగ్యతలేంటి? 25వ వచనం, యెరూషలేమునందు సిమియోనుడు ఒక మనుష్యుడు, అతడు నీతిమంతుడు భక్తిపరుడు అయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ పాస్టర్ గారి చేతిలో ఉండదమ్మా. పరిశుద్ధాత్మ పాస్టర్ గారి నోటి మాటలో ఉండదమ్మా. పరిశుద్ధాత్మ బ్రతుకులో ఉంటుంది. ఇవాళ గారడీ పనులకు మోసపోకండి. పరిశుద్ధాత్మ నీ బ్రతుకులో నా బ్రతుకులో ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ పరిశుద్ధాత్మ కలిగిన వాడు అంటే నీతిపరుడు. సిద్ధంగా చదువుకున్నాం కదా, యెషయా ముద్దు నుంచి అతడు నీతిని వస్త్రంగా ధరించిన వాడు. నీతి అనే నడికట్టు, పర్సనల్ రైచియస్నెస్, ఎథికల్ వాల్యూ. నువ్వు అనుకున్నట్టు ఉండడం, నేను అనుకున్నట్టు ఉండడం. మనం అనుకున్నామన్నీ మన ఊహలో, మన ఉద్దేశాలు. అది నిజం కాదు సుమా. అలా భ్రమలు కలిగించే ఆలోచనలు మన బ్రతుకులో ఎన్నో చేసుకుంటూ బ్రతుకును పాడు చేసుకుంటూ ఉంటాం. కానీ నీతి కలిగి జీవించడం క్రైస్తవ జీవితానికి ఒక ఆదర్శం. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు అంటే వాళ్ళు మొదటిగా నీతి కనపడుద్దట వాళ్ళల్లో. ఎదిగారు కదా. ఎంత ఎదిగిందో క్రైస్తవం పుడితే, ఎంత నీతి ఎదిగింది మనకి. సో ఇతను బాల్యం నుంచి ఎదిగాడు, వృద్ధుడయ్యాడు, ఆలయంలో ఉన్నాడు. ప్రజలందరికీ అతని యొక్క జీవితాన్ని చూస్తుంటే అతడు నీతిపరుడు. రెండవది ఏం కనపడిందట? భక్తిపరుడు. సో విశ్వాస జీవితంలో ఎదగడం అంటే 1 నీతి, 2 భక్తి.
ఇవి రెండు ప్రతి వ్యక్తికి అవసరం. ఇవి రెండు కనిపించాలి. నీలో ఉన్న భక్తి దేవునికి కనిపించాలి, నీలో ఉన్న నీతి దేవునికి కనిపించాలి. మనుషులు గుర్తించలేరు, గుర్తించినా పట్టించుకోరు. నీ నీతి వాళ్ళకి అవసరంలా, నీ అవినీతిని వాళ్ళు లెక్క వేస్తారు. నువ్వు చేసిన మంచిని వాళ్ళు గుర్తించరు, నువ్వు చేసిన చెడునే వాళ్ళు గుర్తిస్తారు. అటువంటి వాళ్ళతో నీకు అనవసరం. దేవుని దృష్టిలో నీవు నీతిగా ఉన్నావో లేదో చూసుకో. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉన్నావో లేదో చెక్ చేసుకో. ఇవి రెండు ఉంటే నీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఇవి రెండు ఉన్నవారు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మేలు గురించి ఆలోచిస్తారట. అది క్రైస్తవ్యం. ఆలోచించండి, ఇప్పటిదాకా మన జీవితాల్లో ఎంతమంది నాశనం అయిపోవాలని మనసులో కోరుకుంటున్నాం? ఒకళ్ళ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా బాగుపడే యోచన లేదు. ఈ నీతి, ఈ భక్తి ఉన్నవాళ్ళట ఇతరుల ఆదరణ కొరకు కనిపెడతారట. ఆహా, నేను బాగున్నా బాగుపోయినా వాళ్ళు బాగుండాలండి. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇతడు. బట్ పరిశుద్ధాత్మ కలిగిన వారంటే ఎవరో ఇప్పుడు అర్థమవుతుందా? పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో అర్థమవుతుందా? మరి ఎప్పుడు ఇతరుల నాశనాన్ని కోరుకోరు. ఇంకా ఇతరుల నాశనాన్ని మనం కోరుకుంటున్నామంటే పరిశుద్ధాత్మలో మనం ప్రవేశించట్లేదని, ఎదగట్లేదని అర్థం. సిమియోను జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాలా. ఒక వ్యక్తి వ్యక్తిగత నీతితోనూ దేవుని యందు భయభక్తులతో జీవిస్తే అతడు పరిశుద్ధాత్మ పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు. ఆ అర్హత పొందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అతడు ఎప్పుడు తాను ఎదగాలని ఆశపడ్డావు, ఇతరులు బాగుండాలని కోరుకుంటాడు. ఎప్పుడైనా ఈ గుణం నీకు కనబడుతూ ఉందా? ఈ గుణం నీకే కాదమ్మా, చాలా మందికి కనబడుద్ది. ఇది కనపడే గుణం, పొరుగు వాళ్ళకు బాగుండాలని కోరుకునే గుణం. ఇవాళ క్రైస్తవ కుటుంబాలు లెక్క వేయండి, ఇరుగు పొరుగు వారందరూ మనతో బాగుంటున్నారా? వాళ్ళు బాగకపోయినా మనం వాళ్ళ మేలు కోలుకుంటున్నావా? ఇవాళ నీది క్రైస్తవ కుటుంబం అని చెప్పాలంటే నీ ఇరుగు పొరుగు వారి క్షేమాన్ని గురించి నువ్వు రోజు తాపత్రయపడే మనిషిపై ఉండాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పాకండి. మీ ప్రార్థన వాళ్ళకి కనపడదు. వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళని ఆదరించాలి. ఆదరణించే క్రైస్తవ కుటుంబం అంత కావాలి. క్రిస్మస్ పండుగ చేసుకోవటం అంటే ఇరుగు పొరుగు వారిని ఆదరించే బుద్ధిని నేర్చుకోవడం. ఎదిగావా దాంట్లో? ఏమైనా ఎంత ఎదిగావు దాంట్లో? ఇంకా ఎదగలేదు పాస్టర్ గారు. ఇంటి చుట్టూ మాత్రం క్రిస్మస్ అలంకరించాను, అన్నీ చేశాను, కానీ ఇంకా నేను పక్క వాళ్ళని ఆదుకునే స్టేజ్కి రాలేదండి. ఏం పెట్టి ఆదుకోవాలండి? నీ దగ్గర నీతి ఉంటే చాలు, నీ దగ్గర భక్తి ఉంటే చాలు. నువ్వు అనుకున్నా ఏదే నీకు ఉండక్కర్లా. వాళ్ళని ఆదుకోవాలంటే మేము కూడా ఎదగాలి కదండి. అవును, నువ్వు ఎదగలా, నీతిలో భక్తులు నువ్వు ఎదగలా. నువ్వు ఎంతసేపటికి ఆర్థిక స్తోమత గురించి ఆలోచిస్తున్నావు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ఆర్థిక స్తోమత కాదమ్మా, ఆదరించే బుద్ధి నీకు కావాలి, అన్నం పెట్టే బుద్ధి నీకు కావాలి. ఇవాళ చాలా మంది మనకెలా సహాయం చేస్తారా, చేయించుకుందామా అని ఎదురు చూస్తున్నాం, కానీ మనం ఎవరికైనా సహాయం చేద్దామా అంటే ఆ ఆదరణ బుద్ధి కలగట్ల. పేరుకే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఓ క్రైస్తవ, ఆదరించలేని నీవు క్రైస్తవుడు ఎలా అవుతావు? ఆత్మ కలిగిన వాడు ఎలా అవుతావు? సిమియోను ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఎలా పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాడంటే నీతిగా భక్తిగా ఉండటం వలన పరిశుద్ధాత్మను పొందాడు. ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టు ఉండటం వలన ఆత్మవశుడయ్యాడు. బాలుడైన యేసు ఆలయంలోనికి వస్తే భవిష్యత్తును చూశాడు. ఆయన బాలుడైన యేసులో భవిష్యత్తును చూశాడు, సమాధానాన్ని చూశాడు, రక్షణ చూశాడు, ఎలుగెత్తి పాడాడు. అంతే. ఈ సీజన్ అంతా కూడా మనం ఎలిజబెత్ గీతం, మరియ గీతం,
జకరయ్య గీతం, సిమియోను గీతాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందిన వారు, పరిశుద్ధాత్మను గుర్తించిన వారు ఎలా ఇతరుల మేలు కొరకు ప్రయత్నం చేస్తారో పాడాం. మరి నువ్వు పాడవా? నువ్వు ప్రయత్నం చేయవా? అవి పాడుకుంటే సరిపోయిందా? ఎంతసేపటికి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే స్వార్థం తప్పితే, నా కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్న వారిని నేను ఆదరించాలి అనే క్రైస్తవ్యం నీకు ఎప్పుడు లేదా? ప్రియమైన దేవుని సంగమా, సిమియోను జీవితం ఒక సాక్ష్యం. ఇవాళ ఇతరులను ఆదరించడానికి ఎవడైతే ఇష్టపడతాడో వాడు పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తాడు. లోకం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది నిందిస్తూ ఉంటారు, అయినా పర్లేదు. నీవు మట్టుకు ఆ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఇవాళ వాక్యం ఇది ఎలా సాధ్యం అండి? ఇది మాకు సాధ్యమేనా? అసాధ్యం కదా. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి చేశాడు, వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి చేశారు అని మనం మాట్లాడచ్చు. లేదు సుమా, వారు జీవించిన జీవితమే వారికి పరిశుద్ధాత్మనిచ్చింది. నీతి, యథార్థత, భయభక్తులతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందగలరు. ఇవాళ పత్రికా పాఠాన్ని ఒకసారి మనం పరిశీలనగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ చేయబడిన వాడుగా యేసు మరణము పొందిన మహిమా ప్రభావంతో కిరీటము ధరించుకునే వానిగా ఆయన్ను చూస్తున్నాము. ఆయన దూతల కంటే తక్కువగా చేయబడ్డాడని భక్తులు చెప్తున్నాడు. ఇక్కడ మనం అనుకుంటాం ఆయన చాలా గొప్పవాడండి, పవిత్రుడండి అంటున్నాం. వాక్యం చాలా వివరంగా ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ఒకనాడు ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న మాట వాస్తవమే, దాన్ని విడిచిపెట్టాడు ఆయన. దేవునికి ఒక రైట్ చాయిస్ అంటూ ఏదైనా ఉంటే అది ఆయనలో ఉన్న ఈ ఉద్దేశమే. క్రిస్మస్ లో జ్ఞాపకం చేసుకున్నాం. దేవునిలో ఉన్న ప్రధానమైన గుణమే మానవత్వం. అదే ఆదాముగా భూమి మీద దేవుడు పెట్టాడు. దైవత్వం తర్వాత ఒక రైట్ చాయిస్ అంటూ దేవునిలో ఏదైనా ఉంటే దట్ ఈస్ హ్యుమానిటీ. దైవత్వం అనేది అబౌవ్, అందరికంటే శ్రేష్టమైంది. ఆ తర్వాత దేవునికి ఇష్టమైన గుణం ఏంటంటే మానవత్వమే. అందుకే మానవుణ్ణి చేశాడు ఆయన. నిన్ను నన్ను అందుకే చేశాడు. దేవుని యొక్క ఉత్తమమైన గుణాలు మనలో చూడాలని చేశాడు ఆయన. దూతల కంటే తక్కువైన గుణం, ఇక్కడే ఆ మాట కూడా ఉంది 16వ వచనంలో. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ గలిబిలి భాషలు మాట్లాడేవాళ్ళు దేవదూతల భాషలు మాట్లాడుంటారు. ఎంత డ్రామానో అది. వాక్యం క్లియర్గా చెప్తుంది. యేసు ప్రభు సైతం అటువంటి పని చేయలే. ఇవాళ ప్రతి ఒక్కడు ఆ పని చేసేస్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు ఆ పని చేయలే. ఆయన ఎప్పుడు భాషల్లో మాట్లాడలా, ఒకే భాషలో మాట్లాడాడు. 100 భాషల్లో ఆయన మాట్లాడలా. ఏ కుటుంబంలో జన్మించాడో ఆ కుటుంబపు పరిపాలనా భాషే మాట్లాడాడు ఆయన. ఆయన పేరు చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని తప్పుడు దారులు నడిపిస్తున్నారు. దూతల భాషలు కూడా మాట్లాడాలి ఆయన. దూతల భాష వేరు, మనకేం తెలుసు. అది చీమల భాష వేరు, మనకేం తెలుసు. పక్షుల భాష వేరు, వాటి కమ్యూనికేషన్ కోడ్స్ వాటికి ఉన్నాయి. మనుషుల భాష వేరు.
మనిషివైతే మనిషి భాషలో మాట్లాడు. పక్షుల భాషతో నీకేం పని? దెయ్యాల భాషతో నీకేం పని? దేవదూతల భాషతో నీకేం పని? ఈ గారడీ వాళ్ళందరూ కూడా ఈ గారడీ పనులు నేర్పించి క్రైస్తవ సంఘాన్ని దూషింపజేస్తున్నారు అన్యుల మధ్య. వాక్యం ఎంత వివరంగా చెప్తుందంటే, మనిషి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. వాడికి దేవదూత భాషతో ఏం పని? వాడికి దేవదూతలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చేసిన వాడికి తెలుసు నీ భాష ఏదో. నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, అమ్మకు తెలుసు బిడ్డని ఏ భాషలో తిడితే సర్దుకుంటుందో. బిడ్డకి ఇంగ్లీష్ వచ్చు కదా అని అమ్మకు రాని ఇంగ్లీష్లో తిట్టుద్దా కూతుర్ని? అమ్మకు వచ్చిన భాషలోనే తిట్టుద్ది. అప్పుడే ఆ బిడ్డ కూడా సరి చేసుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తింటుందిగా. అమ్మ ఎప్పుడు మెచ్చుకుంటుందో ఎప్పుడు తిట్టుతో బిడ్డకు తెలుసు. పేరెంట్స్ తమ బిడ్డల్ని సక్రమైన మార్గం చెప్పాలంటే కొత్త భాషల్లో మాట్లాడరు, వాళ్ళు అర్థం చేసుకునే భాషలోనే మాట్లాడతారు. అందుకే దానికి పెద్ద పేరు మాతృభాష అని. మాతృభాషలో అర్థమైనంతగా ఇతర భాషల్లో మనకు అర్థం కాదు. ఆ స్వచ్ఛత వేరు. ఎంత అదర్ లాంగ్వేజెస్లో మనం ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నా మదర్ లాంగ్వేజ్లో మాట్లాడిన మాట వాల్యూ వేరు. అందుకే పిల్లలారా, మదర్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అదర్ లాంగ్వేజ్ నేర్చుకోండి పర్లా, ఫర్ ఎవర్ ఎడ్యుకేషన్. బట్ మదర్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులు నేను సరి చేయడానికి అక్కడే మాట్లాడతాడు. నీకు జన్మనిచ్చిన తండ్రికైన దేవుడు కూడా అక్కడే మాట్లాడతాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో నిన్ను పుట్టించాడని ఆయనకి తెలుసు, నీకు తెలియకపోవచ్చు. ఇవాళ ఆ వాక్యం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవదూతల కంటే తక్కువగా అబ్రహాము స్వభావాన్ని ఇచ్చాను అన్నాడు ఆయన. అబ్రహాము స్వభావం ఏమిటి? అబ్రహాము స్వభావం రక్త మాంసయుక్తమైన దేహం, ఈ లోకపు అవసరాల మధ్య జీవించిన దేహం. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ జీవించినప్పుడు మన వలనే ప్రతి ప్రాబ్లం ఫేస్ చేశాడు. మన శరీరంలో ఏ ఏ స్వభావాలు, ఏ బలహీనతలు, ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ నష్టాలు ఉన్నాయో అన్నీ ఓర్చుకున్నాడు ఆయన. ఓర్చుకొని కూడా ఆయన మేలైన జీవితం జీవించడానికి కారణం పవిత్రాత్మ గుణాలు ఆయన పుణికిపుచ్చుకున్నాడు. ఎలా వచ్చాయి? అపవాది చేత శోధించబడ్డాడు కదా, అపవిత్రాత్మతో కూడా 40 రోజులు జీవించాడు ఆయన. అరణ్యంలోకి వెళ్ళాడు, 40 రోజులు అపవిత్రాత్మతోనే ఉన్నాడు. అపవిత్రాత్మకు జీవితాన్ని అప్పగించాడు, కానీ అపవిత్రాత్మ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. కారణం ఏంటి? ఎప్పుడైతే నీ జీవితంలో స్వకీయమైన నీతి మీద నువ్వు నిలబడతావో అపవాది ఎన్ని తంత్రాలు వేసినా నిన్ను పడేయలేదు. మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఇది యేసు ప్రభు ఎలా గెలిచాడంటే అపవాదిని అంటే, తాను ఏ నీతిని నేర్చుకున్నాడో దానిలో నిలబడటానికి ఇష్టపడ్డాడు. అపవాది ఏమి చేయలేక పారిపోయింది. అంత మట్టుకే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు ఆయన. మూడవది, తన చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి, ఆదరించడానికి తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అది యేసులో ఉన్న గొప్ప గుణం. యేసులో జ్ఞానమందు, వయసులో, మనుషుల దయలో ఎదట కాదు, నీతిలో, భయభక్తుల్లో, ఇతరుల యొక్క మేలు కొరకు జీవించడంలో యేసు ప్రభు ఎదిగి బలం పొందాడు. అది యెషయా మధ్యలోంచి చిగురు పుట్టిన సందేశం. మరి క్రైస్తు నీలో పుడితే నీవలా ఎదుగుతున్నావా? పక్క వాళ్ళ నీతి గురించి మాట్లాడకు, నీ స్వకీయ నీతి గురించి చెక్ చేసుకో. ఎప్పుడు సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీతిగా జీవించు. సెల్ఫిష్నెస్ కాదు సుమా, సెల్ఫ్ రైచియస్నెస్. నీ మట్టుకు నువ్వు ఎప్పటికప్పుడు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేసుకో. ఎవరిని నమ్మించక్కర్లా. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులుగా ఉండడానికి ప్రాక్టీస్ చేసుకో. ఆటోమేటిక్గా ఇతరులకు మేలు చేసే బుద్ధి నీకు వచ్చేస్తుంది.
పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ప్రియమైన క్రైస్తవ సంగమా, క్రీస్తు జన్మించిన తరువాత మనం క్రీస్తులో ఎదగాలి, వర్ధిల్లాలి అంటే ఈ 3 గుణాలు ఇవాళ మనం నేర్చుకొని తీరాలి. అలా నేర్చుకున్న వారే అబ్రహాము సంతానం. క్రీస్తు కూడా అటువంటి రక్తసిక్తమైన స్వభావాన్ని పుణికి పుచ్చుకున్నాడట. వాక్యము శరీరధారి అయింది. శరీరం అంటే రక్తమాంసాలతో పుచ్చుకున్నదే. ఈ రక్తమాంసాలతో ఉన్న దేహంలో ఉన్న క్రీస్తు దోషం లేకుండా జీవించినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా తన దోషంలోంచి బయటకు రావడానికే క్రైస్తవ జీవితం అంటారు. క్రైస్తవ జీవితం పేరు జీవిస్తూ దోషాలలోంచి బయటకు రాకుండా ఉండకుండా మనం ఉండకూడదు. వాటిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం అనునిత్యం మనం చేస్తుండాలి. ఇంకా దోషపూరితంగానే లెక్కేసుకుంటూ ఇంకా దోషాలనే తలుచుకుంటూ ఉన్నావా, నీవు ఇంకొక క్రిస్మస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇతరులను తప్పుపడుతూ ఇతరులను ఆదరించలేని బుద్ధిలో ఉన్నావా, ఇంకా నీ జీవితంలో క్రీస్తు జన్మించాల్సిన అవసరం ఉంది. నేను జరుపుకున్న క్రిస్మస్ నీ హృదయంలో జరగకపోతే మరొకసారి ఈ క్రిస్మస్ తర్వాత ఆదివారం పిలుపునిస్తూ ఉన్నాడు. ఓ క్రైస్తవ, మరొక మారు నీతి సూర్యుడైన క్రీస్తును నీలో జన్మింప చేసుకో. ఆయన నీలో జన్మిస్తే నీతి పెరుగుతుంది, నీలో భక్తి పెరుగుతుంది, నీలో దురాత్మకు అవకాశం ఉండదు. నీ బ్రతుకులో పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుంది నీ జీవితంలో. పరిశుద్ధాత్మ ప్రవేశించడం అంటే ఎలాగో వాక్యం అర్థం చెబుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వెప్పుడు పక్కోళ్ళు బాగుండాలని కోరుకుంటావు. నేను బాగుండాలని కోరుకో. ఎప్పుడైతే నేను బాగుండాలని కోరుకుంటున్నావో నీవింకా క్రైస్తవ ఎదుగుదలలో లేవని అర్థం. ఈ క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం మన ఎదుగుదలను పరీక్షించుకుందాం. అనాదిగా మోడు వారిపోయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఇవాళ నిజమైన క్రిస్మస్ తర్వాత మనలో క్రీస్తు ఎదగడం అంటే క్రీస్తు నీతి, క్రీస్తు భక్తి, ఇతరుల కొరకు తనను తాను సిలువకు అప్పగించుకున్న క్రీస్తు గుణం, సాక్రిఫైస్ లైఫ్, మనకున్నా లేకపోయినా పక్కోళ్ళ బాగు కోసం ఇవ్వడం. మనం దాచుకోవటం కాదు, మనం దోచుకోవటం కాదు. నేను జ్ఞాపకం చేశాను, క్రిస్మస్ అంటే తీసుకోవటం కాదు, క్రిస్మస్ అంటే ఇవ్వడం. ఇవాళ క్రిస్మస్కి అందరం తీసుకునే పని మీద ఉన్నాం. తీసుకునే పని. వాళ్ళు నాకు అది ఇవ్వలేదు, వీళ్ళు నాకు ఇది ఇవ్వలేదు. క్రిస్మస్కి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదే. అసలే కరోనా వచ్చి ప్రపంచం బాధపడిపోతుంటే క్రిస్మస్కి నాకు అది లేదు ఇది లేదని గొడవలు ఎక్కువైంది. పర్లేదండి, లావిష్ క్రిస్మస్ ఈ సంవత్సరం చేసుకోకపోయినా బాధపడకు. కానీ నీ బ్రతుకులో నిజాయితీతో ఒకరికి సహాయం చేస్తే చాలు. అటువంటి ఆదరించే గుణం మనలో వర్తిల్లడానికి పరిశుద్ధాత్ముడు మనలను కమ్ముకొనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలుండును గాక.